నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం అండి. 6 సార్లు గెలిచిన మా అన్న ధూళిపాడ నరేంద్ర కుమార్ గారికి మంచి పదవిచ్చి గౌరవిస్తారని ఆశిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. నేను 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి. కొన్నూరు నియోజకవర్గం ధూళిపాడ నరేంద్ర కుమార్ గారికి మంచి మనసుతో ఆలోచించి ఏదన్నా పదవి ఇస్తారేమో అని ఆశిస్తున్నాం. నాతో పాటు కొన్నూరు నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా అదే అభిప్రాయం. తర్వాత లోకేష్ గారికి కూడా నమస్కారం. ఆయన కూడా దీని మీద ఆలోచించి నరేంద్ర కుమార్ గారికి ఏదన్నా పదవి ఇస్తే మంచిదని మేమంతా అభిప్రాయంతో ఉన్నాం. ఇట్లు బ్రదరు, ఇప్పుడు ధూళిపాడ నరేంద్ర గారి గురించి పదవి విషయంలో రకరకాల ఆలోచనలు ఉన్నాయి. మీ అభిప్రాయం ఏంటి? నియోజకవర్గ ప్రజలందరూ అసంతృప్తిలాగా మాకు అసంతృప్తిగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు సరైన నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాము. ఇప్పుడైనా సరైన నిర్ణయం తీసుకొని ఆయనకి గౌరవప్రదమైన పదవి ఇస్తారని మేము ఆశిస్తున్నాము. మీకు ఎమ్మెల్యే నరేంద్ర గారు తెలుసుగా? నరేంద్ర గారు తెలియపోవటం ఏంటండి, నరేంద్ర గారు ఇవాళ దాదాపుగా 30 సంవత్సరాల నుంచి మనకు తెలియని వ్యక్తి కదా. వారు కానీ వాళ్ళ నాన్నగారు వీరయ్య గారు కానీ మొదటి నుంచి టీడీపీలో ఉన్నారు. ఇవాళ నరేంద్ర గారు కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారు అయ్యారు. దాదాపుగా 6 సార్లు నుంచి ఆయన గెలుస్తూనే ఉన్నారు. మరి 6 సార్లు గెలుస్తున్నారు. జిల్లాలో నరేంద్ర గారికి ఒక పేరు అంటూ ఉండి మరి ఆయనకి ఏ పదవి ఇవ్వట్లేదు అనేది జనాల్లో బాగా వాదన. మరి మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు ఇవ్వట్లేదని ఏంటనేది? నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆలోచించి ఆయనకి పదవి ఇవ్వాల్సిందే. ప్రజల అభిప్రాయం కూడా అదేను. మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తే ఒక పదవి, ఆయన కూడా ఒక పదవి ఇవ్వాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ప్రజల అభిప్రాయం కూడా అదేను. మళ్ళీ ఆలోచించి చేయాలని ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి మేము కూడా మళ్ళీ ఎందుకని ఆయన చేస్తున్నారు ఏందో ఆయన అభిప్రాయం ఏందో మళ్ళీ మనకు కూడా ప్రజలు కూడా అదే ఎందుకని ఏందని ఆలోచనలో ఉన్నారు. ప్రజలు కూడా ఆయనకి పదవి, నరేంద్ర గారికి ఒక పదవి ఇవ్వాలని ప్రజల యొక్క అభిప్రాయం కూడా అదేను. మీరు కూడా అదే కోరుకుంటున్నారు? నేను కూడా అదే కోరుకుంటున్నాను.